ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగిపోయారో కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు మాట్లాడదు, మళ్ళీ మ్యూట్ పడుతుంది. ఆగండి, మ్యూట్ పడుతుంది. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. సార్, లౌకిక రాజ్యం అంటే లక్ష్మణరావు గారు భారతదేశ లౌకిక రాజ్యం అంటారు కదా. లౌకిక రాజ్యం అంటే హిందూ మత గౌరవాన్ని తొక్కేసి అణిచి వేసుకుంటూ రౌడీజం లాగా వెళ్ళిపోవడం కాదు. ఒకళ్ళ సాంప్రదాయాలు ఒకరు గౌరవించడం, రాజు అనేవాడు అందరి మతాన్ని సమానంగా లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు దయచేసి ఆగాలి, మాట్లాడితే అర్థం కాదు కదా. సచిన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లౌకిక రాజ్యం అంటే రాజు అనేవాడు అన్ని మతాలను సమానంగా చూడాలని. రాజు అనేవాడే సాంప్రదాయాన్ని గౌరవించకపోతే హిందూ మతాన్ని గౌరవించడం జగన్ రెడ్డి అంటే రేపు పొద్దున్న జగన్ రెడ్డికి సమాజాన్ని ఏం గుర్తిస్తారు? లక్ష్మణరావు గారు మధ్యలో రాకండి సార్. లక్ష్మణరావు గారు మధ్యలో రాకండి. నన్న తీసుకోండి సార్, మీరే చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఆయన మాట్లాడారు, మీరు కంక్లూడ్ చేయండి. సార్, అక్కడ అనేది ఇంకోటి అన్నది ఏమన్నట్టు నేను చెప్పాను చూసారా, స్టార్టింగ్ లోనే చెప్పా, దళితుల్ని వెళ్ళట్లేదు. నా ఇంటెన్షన్ అదే. కక్షల, రాజకీయ కక్షలో, కుల కక్షలో, మత కక్షలు సృష్టించడమే వైసీపీ లక్ష్యంలా కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు చూసారా, అక్కడ అనేది ఇతర మతస్థులు అక్కడ ఏ మతం నుంచి ఇంకొక మతం వాళ్ళు వెళ్తే డిక్లేర్ చేసి వాళ్ళకి వెళ్ళమంటున్నారు, కానీ వెళ్ళొద్దని అంటారా? దాన్ని తిప్పిపుచ్చి దళితులు వెళ్ళొద్దున్నారంటే ఏంటి? దళితుల్ని సెపరేట్ చేయడం కోసం. అంటే మీకు దళితులు ఉంటే నెగ్గేస్తారా? చంద్రబాబు నాయుడు కమ్మాలు ఉంటే నెగ్గేస్తారా? పవన్ కళ్యాణ్ కాపులు ఉంటే నెగ్గేస్తారా? లేదా హిందువులు బీజేపీ హిందువులు ఉంటే నెగ్గేస్తారా? మీ రాజకీయ కక్షల కోసేది జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినారు. రాజకీయ అవసరాల కోసం మాట్లాడిన వాడు ఎవరు మీరు ఆడుకుంటున్నారా, ఇలా ఇంకొకటి ఆడుకుంటున్నారా? మీ చేతగాని తనాన్ని, మీ అవివేకాన్ని బయటికి చంద్రబాబు నాయుడు తెలివైనాడు కాబట్టి బయటికి చూపించాలా. జగన్మోహన్ రెడ్డి గారు అవివేకం ఉంటారు, మీరంతా ట్రాప్లో పడతారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఈదులో పెట్టుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ ఇవ్వడానికి దళితులకి సంబంధం ఏంటా? పింక్ డైమండ్ పోయిందన్నారు మీరు ఫస్ట్ అధికారులకు రానప్పుడు. అధికారులకు వచ్చింది అది ఏమైంది పోయింది సార్? పింక్ డైమండ్ తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారా? రాజకీయ లౌకిక కోసం మతాన్ని మీరు ఒకరు వాడుకున్నారా? చంద్రబాబు నాయుడు మన మతాన్ని పాడు చేస్తే మీరు యాక్షన్ ఇంటికి తీసుకోలే? మీరు రాజశేఖర రెడ్డి ఇంటికి తీసుకోలే? మీరు ఇంటికి తీసుకోలే? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ని కోట్లు తీసుకున్నారు మీరు? ఎందుకు యాక్షన్ తీసుకోలే? లక్ష్మణరావు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలే? చంద్రబాబు నాయుడు దేవుని మోసం చేస్తే దళితులకి లింక్ ఎడతారండి. దళితులకి సంబంధం ఉందా? మీరు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అయ్యా జీవో చేసిన రోజున లక్ష్మణరావు గారు ఈ పార్టీలు ఏటెలకాలు ఉండవు సార్. మానవత్వంతో మాట్లాడారు. మరి నా మతం మానవత్వం మాట్లాడరాదు. ఏం మాట్లాడతారు సార్? ఈ పార్టీలు ఏటో గుర్తుపోతారనుకుంటున్నారు. మీరెవరో నేను రాజకీయాన్ని సచిన్ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా సుజాత కాజా గారు ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళదాం అనుకున్నారు తిరుమల.